ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. మరి ఎవరికి ఓటు వేద్దాం? ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు, ఏ రాజు అయితే పొలం విషయంలోని, పేదవాని విషయంలోని శ్రద్ధ తీసుకుంటారో ఆ రాజు అనేక కాలాల పాటు రాజ్యపాలన చేస్తారు అన్నాడు. మొదటి తిమోతికి పత్రిక 2వ అధ్యాయము 1-4 వరకు. ప్రతి క్రైస్తవుడు అధికారం కొరకు, రాజుల కొరకు తప్పక ప్రార్థన చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఉన్న వాళ్ళలో బెటర్గా చేయగలరు అని నమ్మకంగా ఉంటే యథార్థవంతుడు దేవుడే, పరిశుద్ధుడు దేవుడే, పవిత్రుడు నీతిమంతుడు దేవుడే. అయితే ఆ దేవుడు దయలో మంత్రిగా మంచిగా ఎవరైనా పరిపాలన చేస్తాను అంటే వారికి ఓట్లు వేయడం బెటర్. ప్రభువా, మంచి నాయకులను ఏర్పాటు చేసుకోండి. ప్రభువా, ప్రజలకు, పల్లె గ్రామాలకు, రైతులకు, సకల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే వారిని అధికారంలో ఉంచండి. సరైన వ్యక్తులకు ఓట్లు వేసే విధంగా ప్రజలను ప్రేరేపించండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా.